హరే శ్రీనివాస. నవరాత్రులలో 5వ రోజు స్కందమాతగా అలంకారం. నైవేద్యం చదవలసిన శ్లోకం తెలుసుకుందాము. స్కందమాత దుర్గా నవదుర్గల్లో 5వ అమ్మవారైన స్కందమాత దుర్గాదేవి. అవతారాలలో 5వ అవతారం కార్తికేయుని మరో పేరు స్కంద నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది. ఆశ్వజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. 4 చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహవాహనంపై ఉంటుంది. చేతిలో కమలం, జలకలుషం, గంట ఉంటాయి. ఒక చెయ్యి అభయముద్రలో ఉండగా స్కందుడు ఆమె ఒళ్ళో కూర్చొని ఉంటాడు. తెల్లగా ఉంటుంది స్కందమాతాదేవి. తన కుమారుడు స్కంద కుమారస్వామిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్కందమాత దుర్గాదేవి. స్కంద పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. శివపార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాలు అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వారిద్దరి శక్తి ఒకటైన తర్వాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశంతో ఇంద్రుడు ఇతర దేవతలు కలిసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలిసి అగ్నిలో ఒక గుహలో దాక్కుంటాడు. ఈలోపు శివతేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్ల పొదల్లో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని 6 కృత్తికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు. ధ్యానం నుంచి బయటికి వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది. తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడు మండుతూ ఉండమని, ఇది మంచి చెడు అని లేకుండా అన్నింటినీ మండిస్తూ ఉండమని శాపం ఇచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆమెను శాంతించమని కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృత్తికలు జన్మించిన ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డ తనవాడినని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది. కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడని, రెల్ల పొదల్లో ఉన్నాడు కాబట్టి శరవణుడని పేర్లు వచ్చాయి ఆయనకు. అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివపార్వతుల బిడ్డైన తన వల్ల తప్ప మరణం లేదనే విషయం తెలుసుకొని అతనిపై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అలా దేవసేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శంభు నిశుంభులతో యుద్ధ సమయంలో 5వ రోజున అమ్మవారి స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది. ధ్యాన శ్లోకం. సంహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభాధాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. 5వ రోజు అమ్మవారు లలితాదేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఇక ఈరోజు అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలి. జై దుర్గే.